కాలపు శిలువ ధ్యానాల ప్రార్థనలు ప్రభు మందిరములో జరుగుచున్నాయి కాబట్టి ఆసక్తి గల వారెవరైనను కూడా మీరు ప్రభు మందిరానికి రావాల్సిందిగా ప్రభుపేట మీకు తెలియజేయుచున్నాము. తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రారంభ ప్రార్థనతో ఈ ప్రార్థనని మనము ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, రాత్రి నుండి ఉదయం వరకు కాచి కాపాడి నిరెక్కల కింద ప్రభువా మమ్మల్ని భద్రపరిచారు. మరి తండ్రి, నేటి దినము వరకు మేము అనుదినము ఉదయకాల వేళలో ప్రభువా లేచి నీ మందిరములో ప్రార్థించుటకు, నిన్ను ఆరాధించుటకు, ఇదిగో నీ నామమును గణపరచుటకు తండ్రి మీరు మాకు ఇచ్చిన సాధారణ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ సమయము లేక, ఈ అవకాశము లేక, ఈ తరుణము లేక అల్లాడుచున్నవారు అనేకులు ఉన్నప్పటికీ, కాలగర్భంలో అయ్యా ఇదిగో కలిసిపోతున్నప్పటికీ ప్రభువా, సజీవుల లెక్కలో ప్రభువా ఇదిగో మేమందరమును మా సంఘ బిడ్డలు ప్రభువా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న అనేకులు తండ్రి ఇదిగో రాజ్యా ప్రార్థించుటకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో రాజా మరి ఇప్పుడు జరగబోతున్న ప్రార్థన అంతట్లో నీవు ఉండండి. పాడుతున్న పాటల ద్వారా మేము పొందుకోండి. చెప్పబడుతున్న వాక్యానుసారంగా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడమని అడగొచ్చు. చేయబోతున్న ప్రార్థన విజ్ఞాపనలకు ఆమేనని సమాధానమును దయచేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అతి విన్నపంతో అతి బతిమలాడి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. అదేవిధంగా ఒక పాట పాడుకుంటూ దేవాది దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. దేవుని ప్రేమ మన పైన ఈ రీతిగా ఉంది. ఆయన ఎలాంటి ప్రేమను మన కొరకు చూపించాడు. ఆ ప్రేమ విలువను తెలుసుకొని మనము జీవించాలి. కాబట్టి ఈ పాట ద్వారా దేవాది దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించు నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించు నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ, నన్ను కరుణించి ఆదరించి సేదతిచి నిత్య జీవమిచ్చి, నన్ను కరుణించి ఆదరించి సేదతిచి నిత్య జీవమిచ్చి, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ,
సిలువలో పాపిని వెదకిన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపమునోచిన ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపమునోచిన ప్రేమ, విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు, విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాకై జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాకై జాలిని చూపిన ప్రేమ, నాకై పరుగెత్తి కోగలించి ముద్దడి కన్నీటిని తుడచి, నాకై పరుగెత్తి కోగలించి ముద్దడి కన్నీటిని తుడచి, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మనము కంటే బలమైన ప్రేమది, నన్ను మించే ఈ ప్రేమ, మనము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. హల్లెలూయా. దేవాతి దేవుని ప్రేమ ఎంతో ఆశ్చర్యమై ఉన్నది కాబట్టి ఇదిగో ఆయన్ను ఆరాధించుకుందాం. ఆ కలువరిగిరిలో ఆయన ఇదిగో ఘోర పాపులమైన నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని అర్పించి ఉన్నాడు. అందును బట్టి దేవాతి దేవుణ్ణి ఇదిగో స్తుతిస్తాం. ఈ రోజున నీవు నేను సజీవులుగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. ఇదిగో ఆయనను స్తుతిస్తున్నాము, ఆయన నామాన్ని గణపరుస్తున్నాము. ఇదిగో ఆయన రాజ్యానికి హక్కుదారులుగా మారామంటే ఆయన కలువరిగిరిలో చూపించిన ఆశ్చర్యమైన ప్రేమను బట్టి ఈరోజు మనం ఈ రీతిగా ఉన్నాం. కళ్ళు వంచి కళ్ళు మూసుకొని దేవాతి దేవుణ్ణి ఆరాధిస్తాం. రాత్రి నుండి ఉదయం వరకు కాచి కాపాడి తన రెక్కల కింద నిన్ను నన్ను సజీవులుగా భద్రపరిచి ఉన్నాడు కాబట్టి ఆ దేవాతి దేవుని నామాన్ని మనం మహిమపరుస్తాం. అయ్యా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా
నిన్న నేడు నిరంతం ఏకరీతిగా ఉన్నవాడా, నీకు వందనాలు 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 ప్రభువా. అయ్యా ఇదిగో దివారాత్రములు కంటి పాప వలె ప్రభువా మమ్మల్ని కాచి కాపాడుచున్న దేవా నీకు వందనాలు. అవును ప్రభువా, ఇదిగో తండ్రి రాత్రంతయు కాచి కాపాడిన దేవా, అయ్యా ఉదయ కాలాన్ని మాకు అనుగ్రహించిన దేవా నీకు వందనాలు వందనాలు వందనాలు. అయ్యా నమ్మకం లేని వాహనాల మధ్యలో, నమ్మకం లేని మనుషుల మధ్యలో, నమ్మకం లేని లోకములో ప్రభా నమ్మకం గల దేవుడవు నీవేయండి ప్రభా. ఇదిగో తండ్రి మమ్మల్ని అందరినీ కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు వందనాలు వందనాలు. నీకే లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా నీకు వందనాలు. అల్పయో మేఘయో అయిన దేవా, ఆదియో అంతమునైన దేవా, యెహోవా రఫా, యెహో షెంబా, యెహోవా గ్లోరీ, యెహోవా నిస్సి అంటూ నిత్యము 10,000 మంది దూతలతో పరిశుద్ధుడా 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 అంటూ పొగడబడుచున్న దేవా నీకు వందనాలు వందనాలు వందనాలు. అయ్యా నీకే స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. దీవారాత్రములు కంటి పాపవలే కాచియా, దీవారాత్రములు కంటి పాపవలే కాచియా, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారములో కన్నీటి లోయలలో, గాఢంధకారములో కన్నీటి లోయలలో కుషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. అవును మా తండ్రి, ఇదిగో నీ మేలులను తలచి ప్రభా, అయ్యా దివారాత్రములు కంటి పాప వలె మీరు మమ్మల్ని కాచి కాపాడి ఉన్నారని ప్రభా, ఇదిగో గాఢాంధకారపు లోయల్లో ప్రభా, ఇదిగో మీరు మాకు తోడై ఉన్నారని ప్రభా, అయ్యా అందును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, అయ్యా ఇదిగో చెప్పబడబోచున్న వాక్యానుసారంగా నీవు నాతో మాతో మా అందరితో మాట్లాడండి. మరి ప్రభా ఈ సిలువ అయ్యా ఇదిగో శ్రమల దినాలను ప్రభా, సిలువ ధ్యానాలను ప్రభా మేము ధ్యానిస్తుండగా, ఉపవాస దినాల్లో ఉండి ప్రార్థిస్తుండగా, ఇదిగో తండ్రి నీ వాక్యమును ప్రభా నెమరు వేస్తుండగా, అయ్యా నీ వాక్యము మా జీవితాలలోనూ మా హృదయాలలోనూ మా ఆలోచనల్లోనూ ప్రభా ఫలించే భాగ్యాన్ని నాకు మాకు మా అందరికి అనుగ్రహించుమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో అతి విన్నపంతో అతిపతంలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అదేవిధంగా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఉదయకాల వేళలో దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈ రోజునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం, ఈ రోజునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం యెషయా గ్రంథం 58వ అధ్యాయం
యెషయా గ్రంథం 58వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 5వ వచనం. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు